క్రిస్టియన్ దేశాలు లేకపోతే, క్రిస్టియన్ టెక్నాలజీ లేకపోతే, క్రిస్టియన్ దేశాలు మనకు సహకరించకపోతే ఏ దేశంతోటన్నా యుద్ధం చేయగలమా మనం? మూర్ఖులారా, ఎప్పుడు పడితే అప్పుడు వాడు రాధా మనోహర్ గాడు ఒక్కడు, వాడు కరుణాకర్ సుగన గాడు ఒక్కడు, పోర్రా మీరు ఇప్పుడు పాకిస్తాన్ మీదకి యుద్ధం పోర్రి, మీకు దమ్ముంటే. ఇంట్లో బండి రోజు ఒక మత విద్వేషం రేపుతూ, ఇతర మతాలను చులకన చేస్తూ, మన మతాన్ని మనం పోగొట్టుకోవడంలో తప్పు లేదు. ఇతర మతాల మీద, ఇతర మతాలకు సంబంధించిన భక్తుల మీద దాడులు. నిన్న అక్కడ నాగర్ కర్నూలు వనపర్తి దగ్గర ఓడి దాడి చేసిండు క్రిస్టియన్ల మీద. జై శ్రీరామ్ అంటావా అనవా? అంత మొగలైతే మీరు బోర్రా, అక్కడ బోర్రి. పాకిస్తాన్ పోయి వాళ్ళ తీవ్రవాదులను చంపిరా పోర్రి. ఒక రఫేల్ యుద్ధం వాడకుండా, ఒక రఫేలు యుద్ధ విమానాలు వాడకుండా పోయి మీరు దాడులు చేసి రావాలి. స్టూపిడ్ ఫెలోలారా, చూడు దుమ్ము రేపొచ్చినాయి రఫేల్ యుద్ధ విమానాలు. నడిపింది, పోరాడింది మన మనుషులే, కానీ టెక్నాలజీ ఎక్కడిది? టెక్నాలజీ ఎక్కడిది? క్రిస్టియన్ దేశాలది టెక్నాలజీ. ఖచ్చితంగా క్రిస్టియన్లతోటి మనము మనస్ఫూర్తిగా స్నేహం చేయాలి.